ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు. ఇదంతా జరిగిన తర్వాత పరిసమాప్తి అయిపోయింది, అవతారం మళ్ళీ స్వధామానికి వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత అర్జునుడు కృష్ణుడి భార్యలను తీసుకొని వస్తూ ఉన్నాడు. అందులో రాధ ఉండదు కదా. రాధని ప్రాణంగా ప్రేమించాడు, అంతకు మించి అనుకున్నాడు. అందులోనూ కృష్ణుడి కంటే రాధ వయసు ఎక్కువ, పెద్దది అనుకుంటారు కదా. తనెందుకు దూరం పెట్టాడు? ఆ భార్యల్లో తనెందుకు లేదు? లేదు అమ్మా, మనకేం చెప్పారంటే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహిరే అన్య. ఇది బెంగాలీ. శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణుడికి అభిన్నం, అంటే రాధాకృష్ణులే చైతన్య మహాప్రభు అని చెప్పారు. రాధారాణి అంటే ఆహ్లాదిని శక్తి అంటారు. కృష్ణుడి యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధారాణి. కాబట్టి రాధారాణి కృష్ణుడు వేరు కాదు, కేవలం లీలా ప్రకటన చేయడానికి మాత్రమే భగవంతుడు రాధారాణిని వచ్చేలా చేయడం జరిగింది. ఈ లీలా ప్రకటన ఇది అర్థం చేసుకోవడానికి మనకి కాస్త మెచ్యూరిటీ ఉండాలి. పైపైన చూస్తే అపరాధం చేస్తాం. అందుకని మనం షడ్గోస్వాములు రచించిన సాహిత్యాన్ని చదవాలి. చాలా శ్రద్ధగా, చాలా వినయంగా, భౌతికమైన భావనతో కాకుండా అప్పుడు మనం కూడా ప్యూరిఫై అవుతాం. అంతేగాని ఏదో క్యాజువల్గా అలా డిస్కస్ చేయడానికి లేదు. అందుకే బృందావనంలో ఎవరంటే వాళ్ళు అడుగు పెట్టలేరు. మేము ఇస్కాన్లో జాయిన్ అయ్యాక 4 ఏళ్ల తర్వాత బృందావనం వెళ్తాను అని అనుకోలేదు. ఏదో అన్ని సిటీల్లాగే అది ఒకటి కాదు, గ్యారంటీగా చెప్తాను. చాలామందికి జరిగింది. నేను వెళ్ళగలను అనుకుని నువ్వు ఆగ్రా దాకా వెళ్ళగలవు, మహా అయితే మధుర దాకా వెళ్ళగలరు. గర్వం చేత వెళ్తే మాత్రం రాధారాణి నాట్ అలౌడ్ యూ టు బృందావనంలో అడుగు పెట్టలేవు. ఎందుకని తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. రాధే బృందావనేశ్వరి అంటే బృందావనానికి అధిపతి ఎవరంటే రాధారాణి. అలాగే మీరు మాట అన్నారు, రాధారాణి కృష్ణుడి కంటే పెద్దది అని. మేము ఈ డౌట్స్ అన్నీ ఒక 25 ఏళ్ల క్రితమే మా గురువుగారిని అడిగాం. అంటే జనసామాన్యంలో ఉన్నవి కదా ఇవన్నీ. కృష్ణుడి మీద రాధారాణి నెల 15 రోజులు చిన్నది. వృషభాను మహారాజుకి ఒక కమలంలో ఒక సరస్సులో ఆవిడ దొరికింది. మన సీతాదేవి ఎలా అయితే జనక మహారాజు దొరికిందో అలాగా ఆవిడ పుట్టిన తర్వాత దొరికిన తర్వాత ఉయ్యాల్లో వేశారు, కళ్ళు తెరవలేదు ఆవిడ. వాళ్ళు చాలా అయ్యో ఈ ముద్దులు మూటగట్టే పసిపాప కళ్ళు తెరవలేదని. తర్వాత యశోదామాయి నందమహారాజు ఈ వృషభాను మహారాజు యొక్క ఇంటికి వచ్చారు చిన్ని కృష్ణుని తీసుకుని. కృష్ణుడు ఆడుతూ వెళ్ళి ఆ ఉయ్యాలను పట్టుకున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే ఆ ఉయ్యాల పట్టుకుని నిలబడ్డాడో అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచింది. అంటే కృష్ణుని మాత్రమే చూస్తుంది. సీతాదేవి గురించి చెప్తూ సింహాచల శాస్త్రి గారు గొప్ప హరికథకులు వారు అంటారు, సీతాదేవికి రాముడు ఒక్కడే తెలుసు, మనకు రాముడు తప్ప అన్నీ తెలుసు అంటారు. అలాగా రాధారాణి కృష్ణుడికి అభిన్నం, కేవలం ఆనందం, ఆహ్లాదిని శక్తి. భగవంతుడికి 3 శక్తులు ఉంటాయి. అంతరంగ శక్తి అంటే రాధారాణి, బాహ్య శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం. మనం అందరం కూడా భగవంతుడి యొక్క న్యూట్రల్, అంటే మనకు ఒక ఇచ్చే ఉంది. మనం ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఇటు అటు కాదు, ఇటు కానీ అటు కానీ ఉండొచ్చు ఒకవైపు. అది గోన గన్నారెడ్డిలాగా ఆడా ఉంటా ఏడా ఉంటానని అనడం కుదరదు. మనకు ఒక స్వతంత్రం ఉంది జీవులకి. ఆ స్వతంత్రాన్ని మనం సరిగా ఉపయోగిస్తే భగవంతుడి వైపు ఉంటాం, మనం మిస్యూజ్ చేస్తే భౌతిక ప్రపంచంలో ఉంటాం.
ఆ చాయిస్ మనది, ఉమ్. ఆ చాయిస్ మనది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు శాస్త్రాలు చదవడం ద్వారా, వినడం ద్వారా, గురువుని ఆశ్రయించడం ద్వారా మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా ఈ ప్లాన్ చేస్తాడు. ఇక్కడ ఉండటం కుదరదు కదా. చాలా బాగుంది స్టూడియో, చాలా బాగుంది కారు, చాలా బాగుంది ఇల్లు, కానీ ఇవన్నీ అశాశ్వతం. యదృశ్యం తన్నశ్యం. మొన్న మధ్య మీకు గుర్తుందా టర్కీలో 34 అంతస్తుల బిల్డింగ్ ఓనర్ 17 సెకండ్లో బెగరైపోయాడు. ఎందుకు? భూకంపం. మీకు గుర్తుందా ఒక 15 ఏళ్ల క్రితం కర్నూలులో వరదలు వచ్చింది, మొత్తం ముంచెత్తింది. కర్నూలు సిటీలోకి వరద రావడం ఏంటి? బ్రహ్మంగారు ఎప్పుడో అయిపోయారు, వచ్చేసింది. కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగింది. ఆ ఫోటోలు కొన్ని చూస్తే చాలా బాధగా ఉంటాయి. 40 ఎకరాల ఆసామి మట్టి బురద అంటుకున్న బ్లడ్ తింటున్నాడు. ఏం చేయాలి? కాబట్టి ఎప్పుడు ఇలా ఉంటాను అని ఎప్పుడు అనుకోకూడదు. ఇది ఒకటి చెప్తాను, తర్వాత మీరు అడుగుదురు. అర్జునుడు తీసుకొస్తున్నాడు కదా, ఆ తీసుకొస్తున్నప్పుడు తను ఇలా ఫెయిల్ అయ్యాడు. మరి అదేంటి, వాళ్ళు రక్షించబడాలిగా. ఇది కూడా మీ ప్రశ్నేగా. ఇప్పుడు ఆ ద్వారకలో ఉన్న వాళ్ళ విషయం మీకు చెప్పాను. వాళ్ళకి వికెట్ చేయాలి. వికెట్ చేయాలంటే ఏదో వికెట్ పట్టుకుని కొట్టుకోవాలి, వాళ్ళని ఇంకోటి చంపకూడదు, వాళ్ళని వాళ్ళే కొట్టుకోవాలి కదా. అక్కడే సమాప్తం. ప్రోగ్రామ్ వైండప్ చేయాలి. ఇక పెద్ద ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా మిగిలిన రావాలి, అక్కడ వెళ్ళిపోవాలి కదా, ముందు ఏర్పాట్లు. సో కాబట్టి అక్కడ ఓ రీజన్ కావాలి, ఆ రీజన్ కోసం ముసలం, తద్వారా అది వైండప్. మరి వీళ్ళెవరు? ఇప్పుడు తెలిసి తెలియక సరిగా చదవక ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్లు తయారయ్యి కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నాడు, ఆయన దేవుడు, ఇలా ఏదో వాగుతూ ఉంటారు. రామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నప్పుడు ఆయన చాలా అందగాడు కదా. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచెడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. అంతగాడు కాబట్టే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ అంటే పురుషులు కూడా ఆకర్షించే అంత అందగాడు. ఇంత అందగాడైన రాముణ్ణి మేము సేవించాలి, ఆయనతో పాటు ఉండి అని ఋషులు కోరుకున్నారు. సీతాదేవి ఉంది, ఇప్పుడు నియమం ఏకపత్ని వ్రతం, నేను మళ్ళీ వస్తా, వచ్చినప్పుడు మీరందరూ నాకు పత్నులై మీరు సేవిద్దురు అన్నాడు. సో ఆ ఋషులందరూ గోపికలుగా వచ్చారు. వాళ్ళందరూ ఓ కారణం ఉండాలి కాబట్టి నరకుడి చేత బంధింపబడ్డారు. వాళ్ళంతా కృష్ణుని కోరుకున్నారు. ఏదో వాడి పేరేంటండి, అలెగ్జాండరో లేకపోతే తైమూరో లేకపోతే ఈ బ్యాచ్ ఉన్నారే తొగ్లక్కో, ఇలాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసి అలాంటి కార్యక్రమం కాదు అది. వాళ్ళు కోరుకున్నారు మేము కృష్ణుడిని తప్ప ఇంకెవరిని వివాహం ఆడము అని. వాళ్ళందరికీ 16,108 మంది మొత్తం భార్యలు. ఈ 16,000 మందికి 16,100 మందికి ఆయన ప్యాలెస్లు కట్టించాడు. వీటిని నిజమేనా, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం మాట నిజమేనా అని నారదుడు చెక్ చేయడానికి వెళ్ళాడు. ఇవన్నీ భాగవతంలో ఉంటుంది. నువ్వు భాగవతాన్ని విశ్వసిస్తే నీ యూనివర్సిటీ తెలివితేటలు ఏం వాడకుండా జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అలా ఈ ఋషులందరూ ఆయన భార్యలుగా ఉండి భగవంతుడి సాంగత్యాన్ని పొంది భగవంతుడు ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలి. మరి ఏదో విధంగా ప్యాకప్ అయిపోవాలి. అర్జునుడి మహాప్రస్థానం, ఆయన వెళ్ళిపోవాలి. సో వీళ్ళందరూ ఈ ఆటవికుల ద్వారా
లాక్కెళ్ళిపోయాయి. లాక్కి వెళ్ళిపోతే ఇది కూడా చెప్పాలి, ద్వారక దగ్గర గోపీ తలాబ్ అని ఉంటుంది. మేము వెళ్తూ ఉంటే ఈ తిలకం పెట్టుకుంటామే అక్కడే దొరుకుతుంది. ఇప్పటికీ మామూలుగా 20-30 రూపాయలు ఇంత మొక్క ఉండేది, అక్కడ ఇంత దొరికేస్తుంది 20 రూపాయలకి. అలా చెప్తున్నా, చాలా స్వచ్ఛంగా. ఆ గోపీ తలాబ్ ఏమిటి అంటే, ఈ ఆటవికుల చేత కొనిపోబడుతున్నటువంటి కృష్ణుడి యొక్క భార్యలు, వాళ్ళకి ఆటవికులు అంటేనే కల్చర్ ఉండదు అని కదా, వాళ్ళు మనం పెళ్లి చేసుకుందాం అన్నారు కృష్ణుడి భార్య వాళ్ళు. సరే మేము స్నానం చేసి వస్తాం, మరి నడిచి వచ్చాం కదా అన్నారు. అలాగే అన్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఆ పెద్ద సరస్సులో దిగారు. దిగినప్పుడు స్త్రీలు, బయటకు వచ్చినప్పుడు గడ్డాలం వేశారు. ఇంక వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? వాళ్ళు అలా వెళ్ళిపోయారు, వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు. అలా ఒక్కొక్కటి నాటకం అయిపోయింది అన్నట్టుగా అలా వాళ్ళ పాత్రలు ముగించిపోయింది. మనం ఏదో మన ఇచ్చ వచ్చినట్లు దాన్ని మాట్లాడకూడదు కదా, నేర్చుకోవాలి. కొన్ని చూసి మనం మార్చుకోవాలి. అందుకని మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఎన్నో నేర్పిస్తాయి.